హలో, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈనాడులో హెడ్లైన్స్. భాజపా కూటమి మహాసునామీ, జార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా. మరాఠా కోటలో ఎన్డీఏ తిరుగులేని విజయం, ఘోర పరాజయం పాలైన ఎంవీఏ కూటమి. వయనాడ్లో ప్రియాంకకు 4.1 లక్షలకు పైగా మెజారిటీ. పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా. మహారాష్ట్రలో కమలదళం మహాయుతి ఎన్డీఏ వికసించింది. మహావికాస్ అఘాడిని ఇండియా మట్టి కర్పిస్తూ తిరుగులేని విజయం సాధించింది. 50 ఏళ్ల తర్వాత కూటమిగా అత్యంత ఎక్కువ సీట్లు గెలిచిన మహాయుతి చరిత్ర సృష్టించింది. మహారాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భాజపా అత్యధికంగా 132 సీట్లతో విజయబావుట ఎగురవేసింది. కూటమిగా 234 సీట్లు సాధించింది. మహావికాస్ అఘాడి ఘోరంగా దెబ్బతిని 48 సీట్లకే పరిమితమైంది. ఇటు జార్ఖండ్లో హేమంతం వికసించింది. ఇండియా కూటమికి ఊరట కలిగించింది. లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాక అవమానపడ్డ భాజపాకు మహారాష్ట్ర ఎన్నికలు మళ్లీ ఊపునిచ్చాయి. కాంగ్రెస్కు ఈ ఎన్నికలు తీవ్రంగా నిరాశపరిచాయి. కొడంగల్లో ఏర్పాటయ్యేది ఫార్మర్ సిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. వామపక్షాల నేతలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అమాయక రైతులపై కేసులుంటే పరిశీలిస్తామని హామీ. కుట్రదారుల్ని వదిలేది లేదని హెచ్చరిక. పోలీస్ క్యాంపును వెంటనే ఎత్తేయాలని వికారాబాద్ కలెక్టర్కు ఫోన్లో ఆదేశం. ముప్పైన మహబూబ్నగర్లో రైతు సదస్సు, ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పండగల ప్రజాపాలన విజయోత్సవాలు, పర్యాటకం అభివృద్ధికి 10 సర్క్యులేట్లు, క్యారవాన్ వాహనాలు, జల సాహస క్రీడలకు ప్రాధాన్యం, కొత్త విధాన ముసాయిదాకు తుది మెరుగులు. కుర్రమీను సంరక్షణకు కొత్త ప్రాజెక్టు, 15 కోట్లతో 30 ఎకరాల్లో ఎల్లంపల్లి వద్ద ఏర్పాటు. మహారాష్ట్ర మొత్తం సీట్లు 288, మెజార్టీ మార్కు 145. మహాయుతి ఎన్డీఏ 234, మహావికాస్ అఘాడి ఇండియా 48, ఇతరులు 6. జార్ఖండ్ మొత్తం సీట్లు 81, మెజార్టీ మార్కు 41, ఇండియా 56 సీట్లు, ఎన్డీఏ 24, ఇతరులు 1. మహాయుతికి మరవలేని విజయం, ఉద్ధవ్ శరద్లకు కోలుకోలేని దెబ్బ. మహా సీఎం ఎవరు? ఫడ్నవీస్కే అవకాశాలు ఎక్కువ. బంటి ఔర్ బబ్లీ జార్ఖండ్లో సూపర్ హిట్ జోడీ. ట్రంప్ ప్రమాణానికి ముందే వచ్చేయండి. అమెరికా వెలుపలున్న విద్యార్థులకు, అధ్యాపకులకు వర్సిటీల సందేశం. 2017 నాటి ఇబ్బందులను ప్రస్తావిస్తున్న విద్యాసంస్థలు. క్రిమినల్ కేసులో ఇకపై ఈ సమాన్లు. ఎన్స్టెప్ పోర్టల్ను ప్రారంభించిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. పారదర్శకత, సత్వర న్యాయానికి సాంకేతిక అవసరమని వ్యాఖ్య. ఎన్స్టెప్ పోర్టల్ను ప్రారంభిస్తున్న జస్టిస్ బి గవాయ్ వేదికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాతే, డీజీపీ జితేందర్. గొంతు తడిపే నీరు వృధా పోతుంది సార్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. మహారాష్ట్రలో కమలం, జార్ఖండ్లో జేఎంఎం. అధికార పార్టీలకే మళ్లీ పట్టం. మహాపూర్లో 235 సీట్లు మహాయుతి కూటమివే. అందులో బీజేపీకే 132 స్థానాలు, 90% స్ట్రైక్ రేట్తో రికార్డు. ఉద్ధవ్ సేనను దెబ్బకొట్టిన షిండే సేన. శరద్ పవార్కు అజిత్ పవార్ షాక్. 49 సీట్లకే ఎంవీవీఏ పరిమితం. అందులో ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా. జార్ఖండ్లో జేఎంఎం దూకుడు. కాంగ్రెస్తో కలిసి మళ్లీ పవర్లోకి. 14 రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే పైచేయి. వయనాడు ప్రియాంకదే తొలి అడుగులోనే 4.1 లక్షల భారీ మెజార్టీ. మొత్తం ఓట్లలో ఆమెకే 6,22,338 ఓట్లు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన రికార్డు బ్రేక్. పార్లమెంటులో బలమైన గొంతుకనవుతా ప్రియాంక. పార్టీ వయనాడ్ ప్రజలకు, ఫ్యామిలీలకు థ్యాంక్స్ చెప్తున్న ట్వీట్. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
మహారాష్ట్ర 235 మహాయుతి, బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, మరో 4 పార్టీలు 5. 49 ఎంవీఏ, కాంగ్రెస్ 16, ఎన్సీపీ ఎస్పీ 10, శివసేన యూజీటీ 20, ఎస్పీ 2, సిపిఎం 1, ఇతరులు 4. జార్ఖండ్ మొత్తం 81, ఇండియా కూటమి జేఏఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఎం 2, 24 ఎన్డీఏ కూటమి జేడీయూ 1, బీజేపీ 21, జేఎస్యూపీ 1, ఎల్జీపీఆర్వి 1, ఇతరులు 1. అభివృద్ధి స్థిరత్వానికే ఓటు వేశారు, వారసత్వ అబద్ధపు రాజకీయాలను బొందపెట్టారు మోదీ. మహారాష్ట్ర ప్రజల తీర్పు గట్టి చెంపదెబ్బ అని ఎద్దేవా. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు బుద్ధి చెప్పారని కామెంట్. ఫడ్నవీస్కే సీఎం ఛాన్స్, 3 పార్టీల నేతలం కలిసి చర్చించుకొని ప్రకటిస్తాం, షిండే ఫడ్నవీస్ వెల్లడి. డిజిటల్ అరెస్ట్, బీ అలర్ట్. ఈ సంచికతో పాటు 4 పేజీల లైవ్ సప్లిమెంటరీ అందుకోండి. అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్, $348.78 బిలియన్ సంపదతో ఎలన్ మస్క్ హిస్టరీలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారని సిఎన్ఎన్ పేర్కొంది. మాస్కు సపోర్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడంతో ఆయన కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. భూమి కోసం తండ్రి శవం ముందే కొడుకుల కొట్లాట. యాదాద్రి జిల్లా సదర్శనపురంలో తండ్రి చనిపోయి 3 రోజులు అవుతున్న ఎకరం భూమి పంపకం పంచాయతీ తేలలేదని అంత్యక్రియలు చేయకుండా కొడుకులిద్దరు మొండికేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పూర్తి చేశారు. కూలీల ఆటోలో బస్సు ఢీ, 8 మంది మృతి. ఏపీలో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో తలగాసిపల్లి క్రాస్ వద్ద కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో 8 మంది మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబుల్ ఇంజన్ సర్కార్కే పట్టాం. కిషన్ రెడ్డి, 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ 30 సీట్లు దాటలే. దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఫైర్. భవిష్యత్ ప్రాంతీయ పార్టీలే. కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తేనే దేశాభివృద్ధి. కేటీఆర్, జార్ఖండ్, మహారాష్ట్రలో జాతీయ పార్టీలను ప్రజలు నమ్మలేదు. ఆ 2 పార్టీలు సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి. హేమంత్ను వేధించినందుకు బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని కామెంట్. ఈ ఫలితాలు అనూహ్యం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై సమగ్రంగా విశ్లేషణ చేసుకుంటాం. కాంగ్రెస్ జేఏఎం కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు. సీఎం హేమంత్ సోరెన్ కాంగ్రెస్ జేఏఎం కార్యకర్తలకు అభినందనలు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్. నా ప్రజలను నన్నెందుకు ఇబ్బంది పెడతా? కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి నా బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి. వచ్చేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. భూసేకరణకు పరిహారం పెంపును పరిశీలిస్తాం. లఘుచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టాం. అమాయక రైతుల విషయంలో ఆలోచన చేస్తాం. కమ్యూనిస్టు పార్టీ నేతలతో భేటీలో వెల్లడి. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నది ఇండస్ట్రియల్ కారిడార్ అని స్పష్టం చేశారు. లఘుచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమన్నారు. అదే సమయంలో అమాయక రైతులపై కేసుల విషయంలో పరిశీలిస్తామని చెప్పారు. లఘుచర్ల ఘటనపై సెక్రటేరియట్లో సీఎంను కలిసిన కమ్యూనిస్టు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేటీఆర్పై క్రిమినల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన సుధీని సృజన్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారని వెల్లడి. శోధ కన్స్ట్రక్షన్తో తనకు సంబంధం లేదన్న సుధీని అమృత్ 2.0 టెండర్స్ పూర్తిగా పారదర్శకమేనని స్పష్టం. లీగల్ నోటీసులు ఇచ్చిన కేటీఆర్ తీరు మార్చుకోలేదని కామెంట్. సోమవారం పిటిషన్పై విచారణకు వచ్చే ఛాన్స్. పట్టు బిగించిన ఇండియా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో రెండో రోజు శనివారం రెండో ఇన్నింగ్స్లో ఇండియా 172.0 స్కోర్ చేసింది. మొత్తంగా 218 రన్స్ ఆధిక్యంలో ఉంది. ఓవర్నైట్ స్కోరు 67-7తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 104 రన్స్కు ఆలౌట్ అయింది.